హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్ టైమ్స్లో రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవి టీఎస్పీఎస్సీ అప్కమింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కానీ గ్రూప్ 2కి కానీ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి కూడా యూస్ఫుల్. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మరి ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫస్ట్ రిపోర్ట్ ఏంటంటే వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు రీసెంట్గానే. ఇది 1 వీక్ బ్యాక్ రిలీజ్ అయింది. ఎవరు రిలీజ్ చేశారు అంటే కనుక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో పాటు మనకి కాన్బెరా యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్, ఈ రెండు కలిసి ఈ సైబర్ క్రైమ్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. సో సైబర్ క్రైమ్ ఇండెక్స్ని బట్టి ఏం తెలిసింది అని అంటే కనుక రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువ అయ్యాయి. సో టెక్నాలజీ అనే దాన్ని మనం యూజ్ చేసే కొద్దీ ఇలాంటివి పెరుగుతాయి మనకు థ్రెట్స్ అనేవి. ఎందుకంటే టెక్నాలజీని మనం మన యూజెస్ కోసం వాడితే కొంతమంది దాన్ని మనకు మిస్యూజ్గా కూడా వాడుతుంటారు. సో సైబర్ క్రైమ్స్ అనేవి రైజ్లో ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చెప్పింది. ఏ కంట్రీ ఎక్కువ సైబర్ థ్రెట్స్ని ఫేస్ చేస్తుంది అంటే రష్యా. ఇండియా ఏమో 10th ప్లేస్లో ఉంది ఈ రిపోర్ట్ ప్రకారం. సో ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం థ్రెట్ ఫేస్ చేస్తున్నారంటే ముందే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఫోన్స్కి మెసేజెస్ వస్తుంటాయి కదా, మీరు మాకు అట్లీస్ట్ ఇట్లా సర్టెన్ అమౌంట్ డిపాజిట్ చేయండి, ఆ డిపాజిట్ చేస్తే మేము మీకు ఫ్యూచర్లో ఇంత అమౌంట్ యాడ్ చేస్తాము, ఇట్లాంటివన్నీ అంటే ఫాల్స్ ప్రామిసెస్, ఫైనాన్షియల్ దానికోసమని ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇలాంటివి చేయడం. కానీ అలాంటి విషయాల్లో ఇండియా ఆల్మోస్ట్గా లీడింగ్ కంట్రీగా ఉంది థ్రెట్స్లో. అండ్ ఓవరాల్ సైబర్ థ్రెట్స్ ఫేస్ చేస్తున్న కంట్రీలో 10th పొజిషన్లో ఉందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ రిపోర్ట్ ప్రకారం 100 కంట్రీస్ని వేరియస్ కేటగిరీస్ మీద వాళ్ళు కేటగరైజ్ చేశారు. సో ఆ కేటగిరీస్ ఏంటి, టెక్నికల్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని యూజ్ చేయడం కానీ, అటాక్స్ అండ్ ఎక్స్టార్షన్, డేటా ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, స్కామ్స్ కానీ, లేకపోతే క్యాషింగ్ అవుట్ మనీ ఆర్ మనీ లాండరింగ్, ఇలాంటి వాటికి వాళ్ళు అసెస్ చేసి ఐడెంటిఫై చేశారు. 100 కంట్రీస్కి ర్యాంకింగ్ ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ రష్యా ఉంది. మీరు చూస్తే రష్యా, యుక్రెయిన్ తర్వాత ఉంది చైనా, యుఎస్, నైజీరియా, రొమానియా, నార్త్ కొరియా, యూకే. దెన్ వీ హ్యావ్ 10th ప్లేస్లో ఇండియా ఉంది. ఇండియా విత్ స్కోర్ ఆఫ్ 6.13 ఇండియా ఉంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ యూకే అనే కంట్రీ 8th ప్లేస్లో ఉంది. ఇక్కడ మోస్ట్ నెంబర్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ జరుగుతున్నట్టు అబ్జర్వ్ చేశారు. సో ఈ సైబర్ థ్రెట్స్ వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్గా మనకి ఇంతకుముందు $9.22 ట్రిలియన్ ఉండేది 2024లో. ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్గా 2028 అంటే 4 టైమ్స్కి ఇంకా 4 ఇయర్స్లోనే $13.82 ట్రిలియన్ నష్టం కలుగుతుంది సైబర్ థ్రెట్స్ పెరగటం వల్ల అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. సో దెన్ సెకండ్ రిపోర్ట్ ఏంటి, జాబ్స్ ఫర్ రెసిలియన్స్ రిపోర్ట్. ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే కనుక వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ జాబ్ ఫర్ రెసిలియన్స్ రిపోర్ట్లో ఏం చెప్తుంది అని చూస్తే రీసెంట్ టైమ్స్లో ఏషియా కానీ సౌత్ ఏషియా ఎస్పెషల్లీ దాంట్లో ఉన్న ఇండియా కూడా మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఉంది. అంటే ఏంటి, మన పాపులేషన్లో చాలామంది వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో ఉన్నారు. వర్కింగ్ ఏజ్ అంటే ఎంత, 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పాపులేషన్ ఎక్కువగా ఉంది మనకి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయగలిగితే కనుక మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మనకు ఎక్కువ మంది పనిచేయడం వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో అది మెయిన్గా జరగాల్సింది. కానీ ఏం అబ్జర్వ్ చేస్తారు ఈ రిపోర్ట్ ప్రకారం అంటే సౌత్ ఏషియాలో కానీ ఇండియాలో కానీ డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల ఏం గ్రోత్ రేట్ కలగట్లేదు అని చెప్పి ఈ రిపోర్ట్లో చెప్పారు. చాలామంది వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో ఉన్న వాళ్ళు ఈ కంట్రీస్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక సఫర్ అవుతున్నారని చెప్పి జాబ్ ఫర్ రెసిలియన్స్ రిపోర్ట్ అనేది చెప్తోంది. సో ఈ కాంటెక్స్లో మనం సౌత్ ఏషియా రీజన్లో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది రిస్క్లో ఉంది అని చెప్పి మెయిన్గా ఫోకస్ చేస్తుంది. అంటే ఇండియా లాంటి కంట్రీస్లో సఫిషియెంట్ జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు యూత్కి అని కూడా చెప్పింది. దాంతోపాటు మేజర్గా అబ్జర్వ్ చేసింది ఏంటి, ఇండియా ఫెయిల్ టు మ్యాచ్ ఇట్స్ జాబ్ రిక్వైర్మెంట్స్. ఇది దాంతోపాటు లో ఫీమేల్ పార్టిసిపేషన్. సో మీకు చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా మనం చూసాం. దీంట్లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, 32% ఉంది 2022లో. బట్ మనం అదర్ సైడ్ చూస్తే జపాన్ లాంటి కంట్రీస్ ఎంత ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నాయి, 75% చూపిస్తున్నాయి ఫీమేల్ పార్టిసిపేషన్. సో వాళ్ళు ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ జీడిపి అనేది 4 to 8% పెరుగుతుంది అని కూడా మనం రీసెంట్ డేటా చెప్తుంది. సో మనకి లో ఫీమేల్ పార్టిసిపేషన్ ఒకటి మెయిన్ ప్రాబ్లం. దాంతోపాటు నాన్ అగ్రికల్చర్ సెక్టర్స్లో పెద్దగా గ్రోత్ అనేది ఉండట్లేదు జాబ్ విషయంలో. దాంతోపాటు రికమెండెడ్ యాక్షన్ ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏం చేయాలి, ఇక్కడ లో పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ఎక్కువగా ఫీమేల్ పార్టిసిపేషన్ పెరిగేలాగా కొన్ని చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఏం చేయాలి, స్కిల్ ప్రమోషన్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ గ్యాప్ లేకుండా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెంచాలి, ఇలాంటివన్నీ కూడా.
ఇలాంటివన్నీ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వరల్డ్ బ్యాంక్ అనగానే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ కూడా తెలుసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్, రెమిటెన్స్ రిపోర్ట్. మనకు తెలిసిన రెమిటెన్సెస్ అనేవి ఇండియా లార్జెస్ట్ రిసిపియంట్ రెమిటెన్సెస్ విషయంలో. దాని తర్వాత మనకి ఇండియా డెవలప్మెంట్ రిపోర్ట్ అనే దాన్ని కూడా వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, ఇండియా డెవలప్మెంట్ రిపోర్ట్. దాంతోపాటు లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. తర్వాత ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనే దాన్ని కూడా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. దాంతోపాటు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తున్న మెయిన్ రిపోర్ట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. జాబ్ ఫర్ రెసిలియన్స్ రిపోర్ట్ లాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్స్. దాని తర్వాత ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏంటి, వరల్డ్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్. ఫుడ్ వేస్ట్ అనేది కూడా చాలా ఎక్కువ జరుగుతుంది అని చెప్పి ఒక రిపోర్ట్ చెప్పింది. ఆ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు, యుఎన్ఈపి. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. సో మీకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో ఆర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ అండ్ డెవలప్మెంట్, ఇది ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. ఈ కాన్ఫరెన్స్లోనే మనకి వచ్చిన మేజర్ అవుట్కమ్ ఏంటి, యుఎన్ఈపి. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది, నైరోబీ, కెన్యా, నైరోబీ, కెన్యా. అండ్ దీంతో పాటు మనకి ఇంకొక మేజర్ అవుట్కమ్ ఏంటి, 5th జూన్ అనే దాన్ని ఆ రోజు జరిగింది కాన్ఫరెన్స్ అనేది. అందుకని 5th జూన్ మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎన్వైర్మెంటల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది కూడా ఈ 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ నుంచి వచ్చిన మేజర్ అవుట్కమ్. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యుఎన్ఈపి అనేది యుఎన్ ఆర్గనైజేషన్స్లో ఎన్వైర్మెంట్ కోసం పాటుపడుతున్న సంస్థ అనమాట. సో ఈ ఎన్వైర్మెంట్ డొమైన్లో ఇది ఒక అవార్డుని కూడా రిలీజ్ చేస్తుంది. దాన్ని ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అంటాం అనమాట. ఇది హైయెస్ట్ ఎన్వైర్మెంట్ అవార్డుగా కన్సిడర్ చేస్తారు, గ్రీన్ నోబెల్గా కన్సిడర్ చేస్తారు. ఇది మనకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కంట్రీ నుంచి పూర్ణిమాదేవి బర్మన్ ఈమెకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది తెలుసుకోవాలి. దాని తర్వాత అసలు ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఏం చెప్పింది అని చూస్తే, ఈ వరల్డ్ ఫుడ్ ఇండెక్స్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్లో ఎక్కువ హౌస్ హోల్డ్స్ ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారని చెప్పింది. అలానే 783 మిలియన్ పీపుల్ వరల్డ్ మొత్తంలో హంగర్, పావర్టీ లాంటి హ్యూమన్ ఫుడ్ సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఇంత ఫుడ్ వేస్టేజ్ జరగడం కూడా ప్రాపర్ కాదు అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఫుడ్ వేస్ట్ అని అంటే మనం తెలుసుకోవాల్సింది ఆల్మోస్ట్ 8 to 10% గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. ఫుడ్ వేస్ట్ వల్ల ఏం జరుగుతుంది, మీథేన్ లాంటి హార్మ్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇది కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. 8 to 10% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి కూడా ఈ ఫుడ్ వేస్ట్ అనేది కారణమవుతుంది. దాంతోపాటు ఇది ఏం చెప్తుంది, ఫుడ్ వేస్ట్ అనేది రిచ్ కంట్రీ ప్రాబ్లమే కాదు, ఇండియా లాంటి కంట్రీస్లో కూడా ఫుడ్ వేస్టేజ్ జరుగుతుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి, ఇండియా లాంటి కంట్రీస్లో ఒక సంవత్సరంలో ఒక పర్సన్ 55 kgs ఆఫ్ ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఎస్టిమేట్ చేశారు. సో తర్వాత మనం ఫుడ్ వేస్ట్ అనగానే తెలవాల్సింది ఏంటి, SDG 12 గురించి. SDG 12.3 ఏంటి, రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ గురించి చెప్తుంది. సో అలాంటి SDGs ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకున్న రీసెంట్ రిపోర్ట్ ఏంటి, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023కి సంబంధించి. ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు, IQAir అనే స్విస్ ఆర్గనైజేషన్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, డేటా కలెక్షన్ వాళ్ళు ఎన్ని కంట్రీస్, ఎన్ని సిటీస్ చూసారు అంటే కనుక 7,812 సైట్స్ ఆర్ సిటీస్ని అబ్జర్వ్ చేశారు ఓవర్ 134 కంట్రీస్. మరి దీంట్లో ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూస్తే కనుక ఇండియా 3rd ప్లేస్లో ఉంది. 1st, 2nd ప్లేస్లో ఎవరున్నారు అంటే కనుక బంగ్లాదేశ్ 1st ప్లేస్లో ఉంది. దాని తర్వాత పాకిస్తాన్ 2nd ప్లేస్లో ఉంది. ఇండియా అనేది ఓవరాల్గా 3rd ప్లేస్లో ఉంది ఎయిర్ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఢిల్లీ అనేది
4th టైం కంటిన్యూస్గా వరల్డ్లో పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా రికార్డ్ అయింది. అంటే అంత వర్స్ట్ ఎయిర్ క్వాలిటీ అనేది ఢిల్లీలో ఉంది 4th టైం కాన్సిక్యూటివ్గా. ఇది అసలు మంచి విషయం కాదు. దాంతోపాటు మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. బెగూసరాయ్ అనే ఊరు బీహార్లో, ఇది అర్బన్ ఏరియాస్లో వరల్డ్లోనే మొత్తం మోస్ట్ పొల్యూటెడ్ అర్బన్ ఏరియాగా రికార్డ్ అయింది. ఇది ఇండియాలోనే ఉంది, బీహార్లో. దాని తర్వాత ఇంకొక హ్యాపీ కాని విషయం ఏంటంటే కనుక 10 సిటీస్ ఏవైతే ఉన్నాయో 11 సిటీస్ టాప్ పొల్యూటెడ్ సిటీస్ని ఈ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేస్తే దాంట్లో 10 సిటీస్ ఇండియా నుంచే ఉన్నాయి. అస్సలు మంచి విషయం కాదు ఇది. సో పొల్యూషన్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల పెరుగుతుంది. దానికి ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, దాని కాజెస్ ఏంటి, దాన్ని అరికట్టడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. దాని తర్వాత రీసెంట్గా INFAAR ఇన్ఫార్ 2019-22 రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు. దీన్ని UNFAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దాంతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR, ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశాయి. సో ఈ రిపోర్ట్ ఉద్దేశం ఏంటి అంటే కనుక యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఫిషరీస్లో కానీ యానిమల్ హస్బెండరీలో కానీ పెరుగుతోంది అని చెప్పి రిపోర్ట్ చెప్తోంది అనమాట. అసలు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం రీసెంట్ టైమ్స్ మనకైనా కూడా ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం జలుబు వచ్చినా దగ్గు వచ్చినా మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా సెల్ఫ్ మెడికేషన్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. ఆర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు యాంటీబయోటిక్స్ 7 డేస్కో 10 డేస్కో ఇస్తే తగ్గిపోయిందని 2-3 డేస్కే మనం ఆపేస్తుంటాం. దానివల్ల ఏమవుతుంది, మనకేదైతే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి మన బాడీలో, లైక్ బ్యాక్టీరియా, వైరస్ కానీ ఇంకేమైనా, సో ఇవన్నీ ఏంటంటే ఇనీషియల్గా అంటే ప్రాపర్ డోసేజ్ లేనప్పుడు, ప్రాపర్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే వాటికి ఈ డ్రగ్స్కి అగెయిన్స్ట్గా రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మీ డ్రగ్స్ ఇవి యూజ్ చేసినా, మెడికేషన్స్ వాడినా కూడా అవి పనిచేయవు అనమాట. ఈ డ్రగ్స్ ఏవైతే మనం వాడుతున్నామో అవి ఈ బ్యాక్టీరియాని, వైరస్ని ఏమాత్రం కిల్ చేయలేవు. అలాంటప్పుడు ఏమవుతుంది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది వీటికి వచ్చేస్తుంది, ఈ పర్టికులర్ ఆర్గానిజమ్స్కి మనం యూజ్ చేసే డ్రగ్స్కి అగెయిన్స్ట్గా. అది అప్పుడు మనకి ఎలా అయినా హెల్తీగా కాదు, ఆప్షన్ కాదు మనకి, ప్లస్ మనకి ఏంటి హెల్ప్ఫుల్ ఆప్షన్ కూడా కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇవి యానిమల్ విషయంలో కానీ ఫిషరీస్ విషయంలో కానీ ఇది ఎక్కువ అవుతుంది అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఫస్ట్ టైం నేషనల్ రిపోర్ట్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఇలాంటివి క్వశ్చన్స్ ఫస్ట్ టైం జరిగింది కాబట్టి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ INFAR ఏంటి అంటే ఇది ఒక ల్యాబొరేటరీ అండర్ ICAR. ఈ ICAR అంటే ఏంటి అంటే కనుక ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ కానీ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించిన మినిస్ట్రీలో ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్. మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే పూసా బాస్మతి రైస్ వెరైటీ పైరసీ ఏదైతే పాకిస్తాన్ చేసిందో అప్పుడు కూడా ICAR చెప్పింది. ఎందుకంటే వాళ్ళు ఈ పర్టికులర్ పూసా వెరైటీని డెవలప్ చేసిన ఆర్గనైజేషన్ ఇది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వీళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్ అనేది UNకి సంబంధించిన FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దాంతోపాటు US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి వీళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లభిస్తుంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది AMR అంటే యాంటీ మైక్రోబియల్ సర్వేలెన్స్ కండక్ట్ చేయడం కానీ ఫిషరీస్, లైవ్లీ స్టాక్ సెక్టర్స్లో ఈ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసే మెయిన్ డ్యూటీ అనమాట. దాంతోపాటు నెక్స్ట్ రిపోర్ట్ ఏంటి, డెమోక్రసీ రిపోర్ట్ 2024. దీనికి సంబంధించి రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా VDEM అనే ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దాంట్లో వాళ్ళు ఏం అసెస్ చేస్తున్నారు, మెయిన్గా డెమోక్రసీ అనేది కంట్రీస్లో ఎలా ఉంది అని ఒక అసెస్మెంట్ చేశారు. దాంట్లో ఇండియా అనేది ఆల్మోస్ట్ మనం చూస్తే 2018 నుంచి ఆటోక్రసీకి గురవుతోంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఆటోక్రసీ అంటే ఏంటి అని చూస్తే కనుక నిరంకుశత్వం అంటాం దాన్ని మనం. సో ఆటోక్రసీ అంటే ఏంటంటే గవర్నమెంట్లో మేజర్ డెసిషన్ మేకింగ్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పర్సన్ చేతిలో ఉండటాన్ని ఆటోక్రసీ అంటారు. సో ఈ VDEM రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కనుక మనం చూస్తే ఇండియా 2018 నుంచి ఎలక్టోరల్ ఆటోక్రసీలో ఉంది, మేజర్గా ఇప్పుడు ఆటోక్రటిక్ కంట్రీగా మారిపోయింది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో డేటా కలెక్షన్ 180 కంట్రీస్ నుంచి తీసుకుని అసెస్మెంట్ పారామీటర్స్ అంటే ఏంటి, లిబరల్ డెమోక్రసీ అంటే కొంచెం ఈజీగా పీపుల్స్కి నచ్చినట్టు రూల్ చేస్తుంది లిబరల్ డెమోక్రసీ. దాని తర్వాత ఎలక్టోరల్ డెమోక్రసీ, వాళ్ళకి చాయిస్ ఉన్నట్టు, ఎలక్టోరల్ ఆటోక్రసీ, తర్వాత క్లోజ్డ్ ఆటోక్రసీ. ఇండియా అనేది ఎలక్టోరల్ ఆటోక్రసీ స్టేజ్లో ఉంది అని చెప్తుంది. భూటాన్ లాంటి కంట్రీస్ లిబరల్ డెమోక్రసీలో ఉన్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట.
తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఇండియా లిబరల్ డెమోక్రసీలో 104th పొజిషన్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఎలక్టోరల్ డెమోక్రసీలో కూడా ఇండియా 110th ప్లేస్లో ఉంది. దాంతోపాటు లిబరల్ కాంపోనెంట్ ఇండెక్స్లో 92nd ప్లేస్లో ఉంది. ఇండియాలో 18% వరల్డ్ పాపులేషన్ ఉన్న చాలామంది ఇప్పటికీ కూడా ఆటోక్రటైజేషన్ దాన్ని ఫేస్ చేస్తున్నారు, అంటే నియంకుశత్వాన్ని ఫేస్ చేస్తున్నారు. ఇంతమంది వరల్డ్ పాపులేషన్ ఉన్నా కూడా ఈ కంట్రీకి ఇది తప్పట్లేదు అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది అనమాట. దెన్ మనకి ఇంకొక రిపోర్ట్ ఏంటి న్యూస్లో ఉంది అని అంటే గ్లోబల్ రీసోర్స్ అవుట్లుక్ రిపోర్ట్. ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే యుఎన్ ఎన్వైర్మెంటల్ అసెంబ్లీ. ఇది యుఎన్ ఎన్వైర్మెంటల్ ప్రోగ్రామ్ కాదు, అసెంబ్లీ, యుఎన్ఈఏ అని అంటాం దీన్ని. సో ఇదేంటంటే యుఎన్ఈపీ పబ్లిష్ చేస్తుంది. దీని మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కీ ఫైండింగ్స్ ఏంటి, కన్జంప్షన్ కానీ రీసోర్సెస్ అనేది ఎక్కువగా డిమాండ్ డ్రివెన్గా అప్పర్ కంట్రీస్లో ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది మన అప్రోచ్, న్యాచురల్ రీసోర్సెస్ మీద ఫోకస్ చేసేవాళ్ళం. బట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ మనం ఎక్కువ ఫోకస్ దేని మీద పెడుతున్నాం, మన అవసరాల మీద పెడుతున్నాం, గ్రేడ్స్ కోసం, అంటే మన అవసరాల కోసం ఎక్కువ న్యాచురల్ రీసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది, మోర్ దాన్ 3 times ఏదైతే జరుగుతుందో ఆ రీసోర్స్ యూసేజ్ అవ్వడం వల్ల క్యారింగ్ కెపాసిటీ అనేది అయిపోతుంది. సో క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అనేది ట్రబుల్ అవుతుంది అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజ్డ్ రూమ్ ఉందనుకుందాం, ఆ క్లోజ్డ్ రూమ్లో 100 members ఉంటే ఫ్రీగా పట్టవచ్చు. 100 members ఉండాల్సిన రూమ్లో మనం ఒకవేళ 200 membersని పెడితే వాళ్ళందరూ సఫకేట్ అవుతారు కదా, రూమ్లో ఇబ్బందికి గురవుతారు కదా, దాన్నే మనం క్యారింగ్ కెపాసిటీ అంటాం అనమాట. అంటే ఒక రూమ్కి కానీ ఒక ఎకోసిస్టమ్కి కానీ ఒక లిమిట్ ఉంటుంది, ఎంతమందికి సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలదు అనేది. సో ఆ క్యారింగ్ కెపాసిటీకి మించి కనుక రీసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగితే ఆ ఎకోసిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇది మెయిన్గా ఈ రిపోర్ట్ చెప్తుంది. దాంతోపాటు ఎస్టీజీ అంటే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి గ్లోబల్ రీసోర్స్ విషయంలో ఏ ఎస్టీజీ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. దాంతోపాటు గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీరు చూస్తే కనుక ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద రీసోర్సెస్ ఎక్కువ జరగడం వల్ల 55% ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. దాంతోపాటు 40% ఆఫ్ పార్టికులేట్ మ్యాటర్ కూడా రిలీజ్ అయ్యి అదర్ ఎకోసిస్టమ్స్ని పాయిజన్ చేస్తుంది ఆర్ పొల్యూట్ చేస్తుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. దాంతోపాటు అగ్రికల్చర్ క్రాప్స్ కానీ ఫారెస్ట్రీ ప్రోడక్ట్స్ కూడా 90% ఈ ల్యాండ్ రిలేటెడ్ బయోడైవర్సిటీ కానీ వాటర్ స్ట్రెస్కి కానీ లేకపోతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి కానీ కారణమవుతున్నాయని రిపోర్ట్ చెప్తుంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఫాసిల్ ఫ్యూయల్ యూసేజ్ కానీ మెటల్స్ కానీ నాన్ మెటాలిక్ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా 35% ఆఫ్ ద గ్లోబల్ ఎమిషన్స్కి కారణమవుతున్నాయని రిపోర్ట్ చెప్తుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడైనా రీసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, పొల్యూషన్ జరుగుతుంది, బయోడైవర్సిటీ లాస్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం క్లైమేట్ చేంజ్ కూడా జరగవచ్చు. సో ఇవన్నీ జరిగితే ఎన్వైర్న్మెంట్ మొత్తం కానీ ఎకోసిస్టమ్ మొత్తం కానీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దెన్ లాస్ట్ రిపోర్ట్ ఏంటంటే రిపోర్ట్ ఆన్ స్టేటస్ ఆఫ్ లిపోర్డ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, రీసెంట్ టైమ్స్లో ఎలాంటి స్పీసెస్ బాగా న్యూస్లో ఉన్నాయంటే స్నో లెపర్డ్ ఒకటి, దాని తర్వాత లెపర్డ్ కూడా ఎందుకు అంటే రీసెంట్ టైంలో లెపర్డ్కి సంబంధించిన సెన్సెస్ అనేది బయటకు రావడం జరిగింది. సో ఇది 5th సెన్సెస్ ఆన్ లెపర్డ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది 5th అసెస్మెంట్ ఎవరు కండక్ట్ చేశారు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. 5 బిగ్ క్యాట్స్కి సంబంధించి సేమ్ ఆర్గనైజేషన్ కన్జర్వేషన్ అథారిటీగా ఉంది. దాంతోపాటు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా, ఈ రెండు కలిసి లెపర్డ్ అసెస్మెంట్ చేశాయి. సో లెపర్డ్స్ ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది 5th cycle 13,870 ఉన్నాయి అనమాట, 74 టు బి ప్రిసైజ్. ఇవి ఉన్నాయని చెప్పి 2022 వరకు వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం 8% ఇంక్రీజ్ అయింది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. దాంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఆల్మోస్ట్ లెపర్డ్స్ అనేది 70% ఆఫ్ ద హ్యాబిటాట్ని మాత్రమే కవర్ చేసింది ఈ అసెస్మెంట్ అనేది. ఎందుకంటే హిమాలయ లాంటి ఏరియాస్ కానీ లేదంటే యారిడ్ సెమీ యారిడ్ ఏరియాస్ని కానీ ఈ రిపోర్ట్ కన్సిడర్ చేయలేదు. అంటే అక్కడ కూడా లెపర్డ్ పాపులేషన్ ఉండొచ్చు, ఈ రిపోర్ట్ ఆ ఏరియాస్ని అసెస్ చేయలేదు. ఏ పారామీటర్స్ని అసెస్ చేశారు అంటే కనుక కెమెరా ట్రాప్స్ మేజర్గా, తర్వాత పగ్ మార్క్స్ ఇలాంటివి యూజ్ చేసి అసెస్ చేశారు. సో రీజన్ వైజ్ ట్రెండ్స్ చూస్తే కనుక సెంట్రల్ ఇండియాలో అంటే మధ్యప్రదేశ్ అలాంటి చోట్ల లెపర్డ్ పాపులేషన్ అనేది స్టేబుల్గా ఉంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఏంటి, శివాలిక్స్లో కానీ ఇలాంటి ఏరియాస్లో పాపులేషన్ డిక్లైన్ అవుతుందని చెప్పి రిపోర్ట్ చెప్పింది. దాంతోపాటు మీరు ఇంకో తెలుసుకోవాల్సింది స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్స్కి ఎక్కువ పాపులేషన్ ఉంది అంటే ఫస్ట్ మధ్యప్రదేశ్, సేమ్ టైగర్కి కూడా ఇదే లీడింగ్ స్టేట్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు. సో ఇవన్నీ టాప్ 4 స్టేట్స్ విత్ లెపర్డ్ పాపులేషన్. తర్వాత టైగర్ రిజర్వ్స్, ఏవే టైగర్ రిజర్వ్స్లో ఎక్కువ లెపర్డ్స్ ఉన్నాయంటే కనుక ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు పన్నాయ్, సత్పురా టైగర్ రిజర్వ్స్ మధ్యప్రదేశ్, ఈ 2 చోట్ల కూడా ఎక్కువ లెపర్డ్ పాపులేషన్ ఉన్నట్టు ఈ రిపోర్ట్ ఐడెంటిఫై చేసింది. దెన్
నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఆర్ కరెక్ట్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఎకో సెన్సిటివ్ జోన్స్ ఆర్ ఇన్ ఇండియా నోటిఫైడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, కరెక్టే. దాని తర్వాత నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ స్టేట్మెంట్, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ మెన్షన్స్ అబౌట్ ద వర్డ్ ఎకో సెన్సిటివ్ జోన్స్. ఇక్కడ ఎకో సెన్సిటివ్ జోన్స్ అనే దాన్ని మెన్షన్ చేయలేదు. ఎకో సెన్సిటివ్ జోన్స్ అనే వాటిని డిఫైన్ చేయడానికి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని యూజ్ చేస్తాం, కానీ డెఫినేషన్ అనేది మెన్షన్ చేసి లేదు అనమాట. సో ఆన్సర్ అనేది 1 ఓన్లీ. దెన్ ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ యుఎన్ఈపీ అని అడుగుతున్నారు. First, it was founded as a result of UN Conference on Human Environment, that is Stockholm Conference. Then UN Environment has sponsored the development of solar loan programs in India. It doesn't cover issues related to the marine and terrestrial ecosystems. వీటిలో ఏది యుఎన్ఈపీకి సంబంధించిన స్టేట్మెంట్స్ కాదు అనేది అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూసి మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దెన్ వీడియో ఎండింగ్కి వచ్చేస్తాం కాబట్టి వీడియోలో మేజర్గా అంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరి ఈ 2 monthsలో ఉన్న మేజర్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ వార్తల్లో ఉన్న వాటి గురించి మనం డిస్కస్ చేసాం. మీకు ఇలాంటివి ఒకవేళ నచ్చితే మీ కామెంట్స్లో మీరు చెప్పండి. దాంతోపాటు మీకు ఇంకా ఫర్దర్గా మీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి కానీ, లేకపోతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కానీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ మీకు ఏదైనా టాపిక్స్ హెల్ప్ఫుల్ అవుతాయి, అలాంటి వాటికి రివిజన్ సిరీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎంత కుదిరితే అంత తీసుకురావడానికి ట్రై చేస్తాను. Thank you for watching. All the very best.